సమాజంలో కుటుంబ వ్యవస్థ ఒకటుంటుంది. ఆ కుటుంబ వ్యవస్థకి కొన్ని విలువలుంటాయి. అలాగే వలువలు ఊడదీసుకొని కుటుంబాల్లోకి వచ్చినటువంటి కొంతమందిని ఉద్దేశించి ఇలా ఉండడం పద్ధతి కాదు. ఈ దేశానికి, ఈ సంఘానికి, ఈ సమాజానికి కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతుల ప్రకారం నడుచుకోండమ్మా అనంటే, "ఏం నడుచుకోపోతే?" అని ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఏం చెప్తామండి? నడుచుకోకపోతే ఏం జరుగుతదో చెప్పాం. అంతేగాని ఎక్కడా కూడా క్యారెక్టరైజేషన్ గురించి గాని, ఆవిడ యొక్క క్యారెక్టర్ గురించి గాని నేను ఏ రోజు మాట్లాడలా. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంటది. ఒక యాంకర్ అమ్మ గురించి. శివాజీ గారు ఒక స్టేజ్ మీద ఆడవాళ్ళ బట్టలు ఎలా వస్త్రధారణ ఎలా ఉంటుందో ఉంటే బాగుంటుందో చెబుతూ అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అనేటటువంటిది మాట్లాడారు. దాన్ని అందరం ఖండించాం. అలాగే దానికి ఆయన తిరిగి సారీ చెప్పారు. తగిన మూల్యం చెల్లించుకున్నారు ఉమెన్స్ కమిషన్ మెట్లెక్కి. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత నుంచి ఎవరైనా ఆపుతారేమో అంటే నేను మాట్లాడినాను. ఖచ్చితంగా నేను మాట్లాడిన సందర్భము ఒక్కసారి శివాజీ గారు మాట్లాడినప్పుడు. ఆ తర్వాత కంటిన్యూటీ ఏంటి, వాడెవడో వెధవ వచ్చి సీతమ్మ గురించి ద్రౌపది గురించి అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తానని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాశి గారు స్క్రీన్ మీదకొచ్చి నాకు కూడా ఇలాంటి అవమానం జరిగింది, వీళ్ళొచ్చి అవమానం అని మాట్లాడుతున్నారని సదరు ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ యాంకర్ అమ్మ గురించి ఆవిడ చేసిన ఇంకొక మహిళ మీద చేసినటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉందో ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు నేను కేవలం రాశి గారు ఎంత హుందాగా ఉన్నారో నేను చెప్పాను. ఇంతకు మించి ఆ రోజు జరిగినప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో మనం సమాజం తీసుకోవాల్సిందేంటి? సమాజంలో ఈ విధమైనటువంటి పోకడలు పోతే ఆడపిల్లలు ఇలా కొర బట్టలేసుకుని తిరుగుతూ ఉంటే సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దయచేసి ఈ భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. భారతదేశపు స్త్రీకి ఒక సంప్రదాయమైనటువంటి ఒక పద్ధతి ఉంది. సంస్కృతి సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడాను. తప్ప ఆ తర్వాత ఎంతమంది ఎన్ని ఛానల్స్ నాకు ఫోన్ చేసినా నేను ఒకటే చెప్పిన, వదిలేసేయండి ఈ టాపిక్, ఎందుకు లాగుతున్నారు. కానీ అవతల వాళ్ళు మాత్రం వదలలేదండి. పుంఖాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నారు, మళ్ళీ సారీ అంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. అయిపోయిన తర్వాత సడన్ గా ఫైన్ డే అండి ఒక ప్రెస్ మీట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి పెద్దలు, నిజం చెప్తున్నాను, వాళ్ళ మీద అందరూ అంటే కూడా నాకు గౌరవం. కానీ ఈ రోజు దాంట్లో ఉన్న కొంతమందిని చూస్తుంటే మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు, కానీ నాకు ఇక్కడ అప్రస్తుతం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. సో అక్కడ ప్రెస్ మీట్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోనండి కట్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది అని అంటే, ఇక్కడ దాదాపు ఆ యాంకర్ అమ్మ 42 మంది మీద కేసులు పెట్టిందండి. 42 మంది మీద పెట్టినటువంటి కేసులో అక్యూజ్డ్ 1 ఎవరు అనంటే, ఇక్కడ ముందుగా ఆవిడ పెట్టిన సెక్షన్స్ చెప్పాలి కదా. 75, 79, 336 బ్రాకెట్లో 4, 351, 356 బిఎన్ఎస్, 66E, 67 ITA 2000 to 2008 ప్రకారం ఐటీ యాక్ట్స్ ఈ బైలబుల్ కేసులేండి పెట్టారు. పెడితే ఇక్కడ అక్యూజ్డ్ 1 సంధ్యారెడ్డి గారు, అక్యూజ్డ్ 2 ప్రియా చౌదరి అండి. ప్రియా చౌదరికి ఇక్కడ పెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందండి? ఈ సెక్షన్స్ లో సెక్షువల్ అబ్యూజ్, తర్వాత ఆమెను డిఫేమ్ చేశాము, తర్వాత ఇంకొకటి అని మాట్లాడింది. నేను అసలు ఎక్కడైనా ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడాను? ఆమె వేసుకున్నటువంటి దుస్తుల వల్ల సమాజంలో ఎలాంటి రుగ్మత ఉందో, సమాజంలో ఉన్నటువంటి రుగ్మత ఎలా ఉందో, దాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మాట్లాడాను తప్ప కించపరిచినట్లు చూపించండి. నంబర్ 1. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఇట్లా చాలా మంది తోటి తర్వాత పడాల కళ్యాణి గారు అంటే కరాటే కళ్యాణి గారి గురించి అడ్వకేట్ రజనీ గారు, శేఖర్ భాష, తర్వాత పావని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇట్లా 42 మెంబర్స్, రోహిత్ టీవీ యాంకర్, విజయలక్ష్మి పబ్లిక్ కామెంటేటర్, తర్వాత బిగ్ టీవీ, ఇలా చాలా ఛానల్స్ మీద ఉన్నాయి. ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, అందరి మీద పెట్టారు. ఇక్కడ నేను మాట్లాడాల్సింది ఏంటి అనంటే, ఇవన్నీ నేను నిజంగా చట్టాన్ని గౌరవిస్తాను.
నేను ఖచ్చితంగా న్యాయస్థానంలో నేను ఆన్సర్ ఇస్తాను. న్యాయస్థానంలో ఖచ్చితంగా నా వాదన వినిపించే తీరుతా జడ్జి గారికి. ఎందుకు, ఎలా వినిపించాలో కూడా నాకు తెలుసు. ఒక జర్నలిస్ట్‌గా నా కేసుని నేను ఎలా నివేదించాలో, ఎలా వివరించాలో కూడా నాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఇక్కడ పబ్లిక్‌కి నేను చెప్పాల్సింది ఏంటి అనంటే, పబ్లిక్ ముఖంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ డిస్కషన్ అంతా ఎందుకొచ్చిందండి? ఇంత రచ్చ ఎందుకు జరిగిందండి? ఇక్కడ ఇంతమంది ఆయన హీరోయిన్‌ని ఉద్దేశించి మాట్లాడితే, ఈమె బయటికొచ్చి దానికి కౌంటర్ ఇచ్చింది. కొంతమంది నాకు కొన్ని పంపించారు. దాంట్లో మహిళల కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ మహిళలకు కూడా చెప్తున్నాను. ఆవిడ భావన ఏంటో ఆవిడ చెప్పింది, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆవిడ భావన ఎక్స్‌ప్రెస్ చేసినందుకు, ఆవిడ ఉద్దేశ్యం ఎక్స్‌ప్రెస్ చేసినందుకు అందరూ పొలోమని ఎళ్లి పడిపోలేదండి. మహిళలు మీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడని ఎందుకు అందరూ కండెమ్ చేయాల్సి వచ్చింది, అందరూ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అనంటే, ఆవిడ ఎలా ఉన్నారు, ఆవిడ బట్టలు ఆవిడ ఇష్టం అంటున్నారు. ఇక్కడ మేము కూడా ఆవిడ బట్టలు మా ఇష్టం అని మేము అనలేదు. ఆవిడ ఏ బట్టలు వేసుకుని పబ్లిక్ డొమైన్‌లో ఆవిడ ఫోటోలు పెట్టిందో, ఆ ఫోటోల వల్ల యువత ఎలాంటి ప్రభావాలకి లోనవుతారో, యువత మీద ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తుందో మాట్లాడాం. సమాజంలో అందరూ జ్ఞానులేనా? సమాజాన్ని అందరూ జ్ఞానవంతం చేసేసారా? మరి ఇన్నాళ్ళ మట్టి ఉన్నటువంటి లెఫ్టిస్టులందరూ సమాజాన్ని ఎందుకంటే అంత వెలిగించలేక, జ్ఞానవంతులు చేయలేక ఇంకా పోరాటాలు చేస్తున్నావు? అటు లెఫ్టిస్టులైనా ఇటు రైటిస్టులైనా ఎందుకు చేస్తున్నా? సమాజం ఇంకా ఎందుకు అలా ఉంది? ఆ సమాజంలో ఉన్న ప్రమాదాల గురించి మాట్లాడాం. అది తప్ప ఇంకొక మాట ఏంటి అనంటే, నా ఫొటోస్ అన్నిటిని మార్ఫింగ్ చేసి, నేను మార్ఫింగ్లు చేయలేదండి ఒక విషయము. రెండో విషయము, నా పిక్స్ అన్నిటిని తీసుకున్నారు. ఆవిడ పెట్టినటువంటి ఆ కేసులో ఉన్నటువంటిది ఏంటంటే, నా పొట్ట కొట్టారు, అంటే నాకు ఆదాయ మార్గం లేకుండా చేశారు, నన్ను తలెత్తుకోలేకుండా చేస్తున్నారని. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నాను. ఈమె ఇచ్చినటువంటి బోల్డ్ స్టేట్మెంట్లకి జనం మాట్లాడిన దానికి తప్పెవరిది చెప్పండి? నేను ఏమైనా వేసుకుని వస్తాను, నేను ఏదైనా సరే విడదీసుకుని మన్ని విప్పుకొని వచ్చి నగ్నంగా నిలబడినా సరే, ఎదుటి వాళ్ళందరూ నా భర్త మాత్రమే నాకు మగాడు, మిగిలిన వాళ్ళందరూ అన్నదమ్ములు అన్నప్పుడు నువ్వు ఈడ్చుకొని ఎందుకు నించుంటావు? ఎందుకు అలాంటి వస్త్రధారణ ఎవరి కోసం వేసుకుని బయటకు వస్తున్నా? ఇవి కదా మేము ప్రశ్నించాం. ఇది ప్రశ్నించడం అనేటటువంటిది చాలా తప్పుగా అనిపించి ప్రొటెక్షన్ కోసం వెళ్ళిపోయావే. మరి పబ్లిక్ డొమైన్ లో మొన్న కూర్చున్నటువంటి మీటింగ్ లో ఉన్నటువంటి ఒక మేధావి మాట్లాడింది ఏంటి అనంటే, ఆమె పర్సనల్ దాంట్లో పెట్టుకుందని. మేడం మీకే చెప్తున్నా, ఆవిడ పర్సనల్ దాంట్లో పెట్టుకోలే, పబ్లిక్ డొమైన్ లో పెట్టింది. ఆవిడ పర్సనల్ అకౌంట్ అయితే ఆవిడ ఇంట్లో ఉండాలి, ఆవిడ ఫోన్ లో ఉండాలి, ఆవిడ ల్యాప్టాప్ లో ఉండాలి, లేదంటే ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్ లో ఉండాలి. కానీ ఆవిడ పర్సనల్ అకౌంట్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టింది కాబట్టే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లలు కూడా అలాంటి డ్రెస్సుల వైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడ్డారో, ఆ తల్లిదండ్రుల్లో మేము కూడా ఉన్నాం. ఇలాంటి పిచ్చి గుడ్డలు వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలు. కంట్రోల్ చేయాలి అనంటే హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంటే పేరెంట్స్ డబ్బులు కట్టడానికి, ఫీజులు కట్టడానికి పనికొస్తారు, పద్ధతులు చెప్పడానికి వస్తే హక్కులు మాట్లాడుతున్నారండి. ఇలాంటివి మాకు వద్దు. ఈ సమాజంలో మీ హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి అనేటటువంటిది మా పిల్లలకి మేం చెప్పాలి. అందుకోసమని అది మా పిల్లలు తెలుసుకోవాలంటే సమాజాన్ని కూడా మేము సరి చేయాలి. సమాజంలో ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో మా పిల్లల మీద, మా మీద, అలాగే ఇతర విషయాల గురించి కూడా మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. మీరెలా సోషల్ యాక్టివిస్ట్ లో మీరెలా సమాజాన్ని ఉద్ధరిస్తున్నారో మేము కూడా అదే కంటెంట్ తోటి వచ్చాం. మేము కూడా అదే విషయంతో వచ్చాం. మీరు బుల్లెట్ పట్టుకున్నారు, మేము బ్యాలెట్ పట్టుకున్నాం. మా బ్యాలెట్ చాలా పవర్ఫుల్, అందుకోసమని తట్టుకోలేకపోతున్నట్టున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి విషయం పబ్లిక్ డొమైన్ లో ఇప్పుడు వస్తున్నాను అసలు విషయానికి. నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 43 మంది ఎవరైతే కేసు పెట్టి ఉన్నారో ఆ ఇన్స్టాగ్రాము తర్వాత ఆ ఛానల్స్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనందరము ఇక్కడ పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లాల్సింది, లేదా ఆవిడ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, పబ్లిక్ డొమైన్ లో ఆమె పెట్టినటువంటి పోస్టులు, ఏవైతే ట్రోలింగ్ అని అంటున్నారో, ఏవైతే తనకి మానసిక వేదనకి గురి చేస్తున్నాయి అంటున్నారో, ఆమె పెట్టినటువంటి అలాంటి పోస్టులన్నీ తీసేయండి. తీసేస్తే ఎవ్వరు మాట్లాడరు. మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. ఎవరికి కేసులు పెట్టించుకొని మీ చుట్టూ, లేకపోతే భజన చేసుకుంటూ తిరిగే వాళ్ళ చుట్టూ మేము ఐటమ్ కాదలుచుకోలేదు, మేము ఇష్యూ కాదలుచుకోలేదు. మాకు అవసరమే లేదు.
ఇంకొక విషయము, ఖచ్చితంగా మేము న్యాయపరంగా పోరాడతాము. న్యాయస్థానం అలాగే ఇక్కడ ఉన్నటువంటి చట్టాన్ని కూడా మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అదే చట్టానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఈ కేసు తీసుకున్నారో అలాగే యూట్యూబర్స్ కూడా చెప్తున్నాను, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఏ పోస్టులు అయితే అభ్యంతరకరంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసి మీ దగ్గర ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కి తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి ఇవి మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నటువంటి టీనేజ్ మగ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, అలాగే మగవాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, అలాగే ఈమె ఎక్కువ బాధపడుతుంది, కాబట్టి దయచేసి ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఈ పోస్టుల్ని తీసివేయించండి అని ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చే ముందు ఒక రిక్వెస్ట్ ఆవిడకే చేయండి. ఆవిడ ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టి నా సంపాదనకి గండి కొడుతున్నారు అని కేసు ఏదైతే పెట్టిందో ఆ సంపాదన ఏదైతే ఉందో ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆవిడ సంపాదన ఆవిడ దగ్గరే పెట్టుకుని ఆవిడ ఇంట్లోనే పెట్టుకుని ఆవిడ సంపాదనకి సంపాదించే తగినటువంటి వాళ్ళకి చూపించుకోమని చెప్పండి, మనకి వద్దని చెప్పండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పి తీరాల్సిందే. మనం ఈ యొక్క వాదనని మనం గట్టిగా వినిపించాల్సిందే. మనం మాట్లాడింది ఆవిడ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన పోస్టుల గురించి మాట్లాడాం. నేను ఎట్లాంటి క్యారెక్టరైజేషన్ నేను చేయలా. ఆమె మాట్లాడిన విషయాల నుంచే నేను కౌంటర్ ఇచ్చాను. ఆవిడ మాట్లాడిన దాని నుంచే నేను ప్రశ్నించాను తప్ప నేను ఎలాంటివి చేయలా. అయిపోయిందా? ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తాను. మన ఈ సనాతన ధర్మం గురించి కొట్లాడే వాళ్ళందరికీ కూడా ప్రియా చౌదరి A2లోకి ఎందుకు వచ్చిందండి? ప్రియా చౌదరి ఎక్కడైనా సరే నేను నా వీడియోస్ అన్నిటినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తా. ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాంట్లో డౌటే లేదు. నేను ఏ వీడియో కూడా నేను డిలీట్ చెయ్యను. ఖచ్చితంగా నేను ప్రొడ్యూస్ చేస్తా. దానివల్ల ఎక్కడ ఎఫెక్ట్ వచ్చిందో నేను సాక్ష్యాధారాలతో సహా నేను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే పోలీసులు అడిగితే కూడా నేను చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రియా చౌదరి అక్యూజ్డ్ 2లోకి ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఎవరికైనా ఎవరి కారణమో తెలుసా? ఇంతకంటే చాలా విషయాల మీద నేను కొట్లాడినా కూడా పెద్దమ్మ టెంపుల్లో అంత పెద్ద ఇష్యూ చేసిన దాంట్లో కూడా నేను A9లో ఉన్నాను. మీ అందరికీ తెలుసు టెంపుల్ విషయంలో ఎంత కొట్లాడామో, ఎంత చేశామో, ముఖ్యంగా నా పాత్ర ఎంత ఉందో టెంపుల్ విషయంలో అందరికీ తెలుసు. అంత పెద్ద ఇష్యూలోనే నన్ను హౌస్ అరెస్టులు చేసినటువంటి దాంట్లోనే అక్యూజ్డ్ 9లో ఉన్నాను నేను. అరే ఇక్కడ చక్కగా ఉండండి అమ్మా, మీరు వేసుకునే గుడ్డల వల్ల ఎలా వస్తుందమ్మా అనగానే A2లోకి ఎలా వచ్చాను నేను చెప్పమంటారా? ఈ A2లోకి నేను రావడానికి కారణం ఏంటంటే ఈ సనాతన ధర్మం గురించి వాయిస్ గట్టిగా వినిపిస్తున్నటువంటి ఆ యొక్క డొమైన్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఉన్నటువంటి ఆ స్టేజ్ లోకి గంజాయి మొక్క ప్రవేశించింది. అర్థమైందా? నాకు మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక డౌట్ వచ్చింది. అరే ఉన్నట్టుండి ఎందుకు ఈ ప్రెస్ మీట్ లో ఇంత హంగామా జరుగుతోంది, ఇంత ఎందుకు జరుగుతుంది అనేటటువంటిది ఆలోచించడమే కాదు, ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ కాపీ రాత్రి నా దగ్గరికి రాగానే కరెక్ట్ గా ఒక గంట కూర్చున్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది నా దగ్గరికి. గంజాయి మొక్క అక్కడికి పోయి జూమ్ మీటింగ్ లో కూర్చొని ఈ ప్లాన్ చేసి సనాతన ధర్మం మీద వాయిస్లు ఎవరైతే రైజ్ చేస్తున్నారో ఆ గొంతుల్ని నొక్కే ప్రయత్నము అని మీరు మాట్లాడుకుంటే అది వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ భ్రమ. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి విషయంలో, ఎందుకంటే ఈ మధ్య నేను లెఫ్టిస్ట్ల గురించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించడం అనేటటువంటిది జరిగింది. ఆ గంజాయి మొక్క ఇందులోకి మనం ఏదైతే సనాతన ధర్మం పరిఢవిల్లాలి, పచ్చగా ఉండాలి అనేటటువంటి పోరాటము వ్యవసాయం చేస్తున్నామో ఆ సనాతన ధర్మం అనేటటువంటి పచ్చటి పొలంలోకి గంజాయి మొక్క వచ్చి చేరింది. దాన్ని పీకి పడేయాల్సినటువంటి బాధ్యత, పడేయాల్సినటువంటి అవసరం కూడా మనకి చాలా ఉంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ రోజు వరకు ఒక మహిళ కదా అని నేను ఏ రోజు అస్సలు కనీసం పట్టించుకోలే. నేను ఎప్పుడు ఇంత విపరీతమైనటువంటి ఇష్యూస్ ఇంకా కొన్ని విషయాలు నేను ముందు రివీల్ చేస్తా. ఈవిడ గారి స్టోరీలు ఏంటో నేను ముందు రివీల్ చేస్తాను. ఇలాంటి క్యారెక్టరు ఈ రోజు ఇక్కడ కూర్చొని కథ నడుపుతుందా?
అంత చేతగాని వాళ్ళ కింద ఉన్నామా మనము? అంత చేతగానితనంలో ఉన్నామా? నేను ఎవరిని కించపరచాలా, నేను ఐఎమ్ రెడీ. నేను కోర్టులో నేను ఎలా వాదించాలో కూడా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. కోర్టుకి నేను ఎలా విన్నవించుకోవాలో కూడా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. డామ్ షూర్. నేను ఒక విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ వాదన నేను కోర్టులో వినిపించడానికి నాకు అవకాశం వచ్చినందుకు. అలాగే నా గొంతు నొక్కేసే ప్రయత్నము చెయ్యాలి అనుకుంటే గుర్తు పెట్టుకోండి, ఇది వాయిస్ ప్రియా చౌదరిది కాదు, భారతదేశానిది. ఇది ధర్మం యొక్క వాయిస్. ఒక అమ్మ మాట్లాడుతుంది, ఏంది మాట్లాడుతున్నావు? సనాతన ధర్మాన్ని వాళ్ళే నెత్తి మీద ఎత్తి మోసుకున్నట్టు ప్రవర్తించేస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఆ ధర్మం ఇన్నాళ్ళు మమ్మల్ని మోసింది కాబట్టి ధర్మాన్ని మొయ్యట్లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి మా వంతు పోరాటం మేము చేస్తున్నాం. మా చేతనైనంత, మాకు సంబంధించినంత ఎఫర్ట్స్ ఎన్ని ఉండాలో మీలాంటి వెధవల కోసం పెడుతున్నాం. చివరి శ్వాస వరకు పెడతాం. మాట్లాడావు కదా, సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకుని మేమే మోస్తున్నాం అని చెప్పేసి చూపిస్తాం. ముందు ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాం. ఎందుకంటే భయపెట్టి, అరే తుపాకీ గొళ్ళకే భయపడలేదు, మీరెంత, మీ మాటలెంత, ఏం చేయదలుచుకున్నారో ఆ వెనక ఉన్నటువంటి స్కెచ్ మొత్తము కూడా బయటకు వస్తుంది, జనం మధ్యకు వస్తుంది. మీ కుట్రలను తిప్పి కొట్టే తీరుతాం మేము. మిత్రులారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇదేదో నా మీద కేసు అయ్యిందనో లేకపోతే ఇంకొకటో నేను మాట్లాడటం లేదు. నా మీద కేసు ఇంతకు ముందు కూడా అయింది. నేను ఏ రోజు కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడలా. దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్స్. కానీ దీని వెనక కుట్ర చెప్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి మొక్కకి ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం? మహిళలని వెళ్ళారని అనుకుందాం, కానీ ఇదే మనుషులు ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీల్ని తిరస్కరించారు, పోరాటం చేశారు, అలాగే ధర్నాలు చేశారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు మిస్ వరల్డ్ పోటీ అంటే అది మన సంస్కృతి కాదు, ఆ బట్టలు మనం ధరించకూడదు, అది ఎవరో వచ్చి ఇక్కడ చెయ్యకూడదు. మరి అవే బట్టలు ఇక్కడ ఉన్న వాళ్ళు వేసుకోవడానికి ఈ మొత్తం వీళ్ళు అక్కడ కూర్చున్నారా? ఇక్కడ అర్థం చేసుకోండి, మన వేలితో మన కన్నే పొడుస్తున్నారు. అమ్మా, నువ్వు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి అయితే లొంగిపోయి ఇవన్నీ చేస్తున్నావో, నువ్వు మా జోలికి వచ్చావు, మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయస్థానాలంటే న్యాయస్థానాల్లోనే విన్నవిస్తాం, అలాగే చట్టాలని గౌరవిస్తాం, అలాగే పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. భారత్ మాతాకి జై.